నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. ఓం సర్వే జనభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో భక్తబాంధవ్యభ్యో వీక్షకబాంధవభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు బుధవారం, పైగా అనురాధ నక్షత్ర చతుర్థి ఉపరి పంచమి, రాత్రి పంచమి స్టార్ట్ అవుతుంది. చాలా విశేషమైన రోజు. మంత్ర ప్రభావం గురించి చాలా తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. మంత్రాలు జపం నుంచి, ధ్యానం నుంచి మనకేమేమి వస్తుంది? యోగం నుంచి చిత్తశుద్ధి. చూడండి, యోగా అంటే చాలా యోగాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు. భక్తి యోగా, ధ్యాన యోగా, ఆత్మయోగా, క్రియాయోగా, సన్యాసి యోగా, ఇవన్నీ యోగాలే. భగవద్గీతలో ఈ ఒక అధ్యాయాలు ఏమొస్తాయో అన్నీ కూడా యోగా గురించినే తెలియచేసింది. అయితే మనకి యోగా అనేటప్పుడు చాలా విశేషంగా చిత్తశుద్ధి, ఈ దేహాన్ని శుద్ధి చేయడానికి, ఆరోగ్యం చక్కగా ఉంచుకోవడానికి యోగా అవసరం, నిజం. అయితే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం అవసరం. ధ్యానం చేయాలి రోజుకి 24 గంటలు, 24 అవర్స్. చూడండి, మన జీవితంలో ఒక 100 సంవత్సరాలు మీకు ఆయుష్, 100 సంవత్సరాలు మీకు ఆయుష్ ఇచ్చేసాను, తీసుకోండి. భగవంతుడని ఇచ్చేస్తాడు, నేను కాదు. 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తారు. మీరు 100 సంవత్సరాలని అనుభవించగలరా? 50 ఇయర్స్, సగం జీవితం అంటే 50 సంవత్సరాలు. అబ్బా, ఎంత మంచిగా ఉంటుందో. నిద్రలోనే గడిపేస్తారన్నమాట. నిద్రలోనే 50 సంవత్సరాలు అయిపోయిందండి, హాఫ్ లైఫ్. అంతే కదా, చీకటి ప్రపంచంలోనే హాఫ్ లైఫ్ అయిపోయింది నిద్రతోనే. ఇంకుండేది 50 సంవత్సరాలే. అందులో బాల్య, చిన్న వయసు అంటే 1 నుంచి 5కి ఏమి తెలియకుండానే 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇక ఎడ్యుకేషన్ 5 నుండి 20 దాకా ఎడ్యుకేషన్ అయిపోయింది. 20 నుంచి 30 లోపు ఉద్యోగం వెతకడం, చదవడం, అది ఇది తిరుగులు తిట్టలు అవి ఇవి అయిపోయింది. 30 ఇయర్స్ తర్వాత 35 ఇయర్స్ పెళ్ళి, సంసారం, పిల్లలు. తర్వాత ఇల్లు కట్టాలి నాయన, అప్పులు తీర్చుకోవాలి, అది చేయాలి, నాన్న బాధ్యత తీర్పాలి. 40. ఇక 40 ఏదో అయ్యొచ్చింది, ఏదో బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, ఏం తినడం కుదరలేదు, కష్టపడి సంపాదించాను అనుకునే లోపు 50 అయిపోయింది. ఇక ఏముంది? యాత్ర, తీర్థయాత్ర అంటే ఉంది. తీర్థయాత్రల గురించి ఇంకోరోజు తెలియచేస్తానంటే, మనిషి జీవితం చూడండి, మనకి తెలియకుండానే 50 సంవత్సరాలు వృధా చేస్తున్నాం. ఇంకోటి మాత్రం తెలుసుకోండి, ఎంతోమంది జ్ఞానులు చెప్తూ ఉంటారు, ఆ నిద్ర, మనిషి ఎంత ఎక్కువ నిద్రపోతే అంత మంచిదని. ఖచ్చితంగా అది పెద్ద అబద్ధం. ఎక్కువ నిద్రపోయేవాడికి ఆయుష్ కూడా ఎక్కువ త్వరలోనే వెళ్ళిపోతాడు అని అర్థమైంది కదా. మనిషికి 7 గంటలు 8 గంటలు పడుకుంటే ఉదయం 4 గంటలకు లేసేవారు. ఇంకా కాస్త అయిన తర్వాత చూస్తే 9 గంటలకు పడుకునేసేవారు. ఈ విలేజెస్లో అంతా చూడండి, 8 o'clock ఫుల్ డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని 9 o'clock పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది 9కే మంచి మూవీస్, మంచి సీరియల్స్ అంతే స్టార్ట్ అవుతాయి. 12 దాకా 2 minutes బ్యాక్ అని వస్తూనే ఉంటాయి. అది బ్రేక్ ఇచ్చి. కానీ ఇదంతా బిజీ లైఫ్ అన్నమాట. తర్వాత ఉదయం త్వరగా లేవాలి, ఇలాంటిది. కానీ ఒక మనిషికి కరెక్ట్గా ధ్యానం చేసే మనిషికి, అంటే ధ్యాన యోగం, ధ్యానం అంటే జపం అన్నమాట. ధ్యాన వేరే, యోగా వేరే. తెలుసుకోండి. కూర్చోని చోటే మనసుని ఏకాగ్రత ఉంచుకొని ఏదైనా భగవంతుని నామస్మరణ లేక శాంతి
శాంతి శాంతి శాంతి. ఇలా శాంతి మంత్రాన్ని జపిస్తూ వస్తే అతనికి ఎలాంటి టెన్షన్ ఉన్నా కూడా, ఎంత కోపం ఉన్నా కూడా అతనికి మానసికంగా అలాగే ప్రశాంతత వచ్చేస్తుంది. అంటే శాంతి అయిపోతుంది అన్నమాట మనసు. కొందరు చెప్తూ ఉంటారు, నాకు చాలా కోపం అండి, చాలా బీపీ, చాలా ప్రాబ్లమ్. మీరేమొద్దు, శాంతి మనసులోనే నేను చెప్తున్నా, మీకు అర్థం కావాలని అంతే. కళ్ళు మూసుకొని ఇలా చిన్మయ ముద్ర ఇలా వేసుకొని కూర్చోండి, లేదు ఇలా కూర్చోండి. జపముద్ర అంటాం దీన్ని, ధ్యాన ముద్ర. ఈ ధ్యాన ముద్రలో కూర్చొని శాంతి 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 అనుకుంటా ఉంటే రోజు రోజుకి మనకి శాంతి వస్తుంది. కొందరు చాలా చెప్తూ ఉంటారు, గురుగారు నేను పూజ చేయాలని చాలా ఇష్టం అండి, కానీ పూజ గదిలో వెళ్ళేపాటికి ఏదేదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మైండ్కి. జపం చేయాలని చాలా ఇష్టం, కానీ ఏదేదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకలా? నాకు చాలా ఇష్టం పూజ చేయాలని, ఏదేదో మనసుకు వస్తూ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. దేవాలయానికి వెళ్తే కూడా ఏకాగ్రత దేవుని ఎలా దర్శనం చేసుకోవాలని నాకు ఇంకా ఎవరు నేర్పించలేదు. చాలా ఉన్నాయి. మనం దేవస్థానానికి ఎలా వెళ్ళాలి, దేవుని ఎలా దర్శించుకుంటే మనకు ప్రతిఫలం వస్తుంది. మీరు రోజు వెళ్తారు, నేను యోగక్షేమం చెప్తాను, మీరే వెళ్తారు, ఇంట్లోనే చేస్తున్నారు. అయితే దేవుణ్ణి ఎలా దర్శించుకోవాలి నేను ఇంకా తెలియచేయలేదు. నేనే మూర్ఖుడిని ఇక్కడ చెప్పాలంటే, మీరు బుద్ధివంతులే. ఎందుకంటే మీరు చేస్తూ ఉన్నారు. నన్ను వచ్చి అడిగారు, గురుగారు అంతా మీరు తెలియచేశారు కరెక్టే, కానీ నా జీవితంలో నేను దేవుణ్ణి ఎలా నమస్కారం పెట్టాలి నాకు ఇంకా తెలియదండి అని వచ్చేసాడు. నేను ఇంకేం చెప్పాలి అతనికి? నాకు ఆశ్చర్యం వేసింది. ఒక క్షణం నేను సైలెంట్ అయిపోయాను. అరే నాయన, ఎంత పెద్ద ప్రశ్న వేసావు నాకు, తీసుకో నీకు చెప్తాను. వద్దు గురుగారు, మీరు కార్యక్రమంలోనే తెలియచేయండి, రాజ్యానికంతా ఉపయోగం పడుతుంది అన్నాడు. అది ఏంటది, దేవుణ్ణి మనం ఎలా దర్శించుకోవాలి ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, మాధురి కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మాధురి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను అమ్మ నాన్న గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఎవరో ఒకరి గురించి తెలుసుకోవచ్చు. అమ్మగారి గురించా, నాన్నగారి గురించా? అమ్మగారి గురించి. తప్పకుండా అండి. మీ అమ్మగారి పేరు, నక్షత్రం చెప్పండి. అమ్మ పేరు కళ్ళమ్మ, నక్షత్రం అవి ఏమి ఐడియా లేదు మేడం. అమ్మ పేరు కళ్ళమ్మ, అవును మేడం. నక్షత్రం తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు మేడం. ఎస్పెషల్లీ మా చెల్లెల పెళ్లి గురించి మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు అమ్మగారికి? అమ్మగారికి 50 మేడం, 50 అబౌవ్. 50 అబౌవ్. సరే అండి, మాధురి గారు మాట్లాడాం గురూజీతో. ఓకే. నమస్తే అమ్మా. గురుజీ మీకు శతకోటి పాదాభి వందనాలు గురుజీ. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి ఎప్పటికీ. మీ కాల్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం గురుజీ మేము. అందుకే ఈరోజు కాల్ కలిసింది కదా. బాధపడకండి, కాల్ కలిసింది అంటే మీకు తప్పకుండా మంచిది అవుతుంది. అమ్మ గురించి చాలా బాధపడుతున్నారు, అర్థమైంది. చాలా చాలా గురించి. ఇంతకుముందు అమ్మ ఏం పని చేసేవాడు తల్లి? అమ్మకు పొలం ఉంది గురించి, పొలం పనులు చేసేది. మేము 5 అక్కడికి వెళ్ళాం. అమ్మకి ఇక్కడ ప్రశాంతత అనేది మేము నలుగురం ఉన్నాం కదా, మేము కూడా మానసిక బాధలతో ఉన్నాం ఏదో ఒక పరంగా. చెల్లెల పెళ్లి గురించి ఆమెకు చాలా టెన్షన్ ఉంది. చెల్లెల పెళ్లి కావాలి ఫస్ట్. ఓ కుటుంబంలో మంగళకార్యం జరగాల. అవును గురించి. సరే తల్లి, అందుకే ఎందుకు ఇంత బాధపడాలి, ఇంత ఎందుకు ఏడుస్తారు? మంగళకార్యం కావాలి, జరుగుతుంది, మీరేం బాధపడకండి, ఇక మంచిది అవుతుంది. చెల్లి పేరేంటి? సంతోష్ ప్రియ. సంతోష ప్రియ. అవును గురుజీ. సరేమ్మా, అలాగే నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది అమ్మతోనూ చేయించండి, తర్వాత మీ చెల్లెమ్మతోనూ చేయించండి. ఖచ్చితంగా త్వరలోనే వివాహ యోగాలు కలిసి వచ్చేస్తాయి. మీ ఇంటి దేవుడు ఎవరు తల్లి? ఎక్కువగా ఏ దేవుని ఆరాధిస్తారు అమ్మా నాన్న ఇంట్లో? ఇల్లమ్మ. సరే తల్లి, చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, రాసుకోండి. అమ్మాయి చేతిలో అంటే మీ చెల్లెమ్మ చేతిలో ప్రతి సోమవారం ఉదయాన్నే పసుపు నీళ్ళు ఒక చెంబ తీసుకొని, దగ్గరలో బిల్వవృక్షం ఎక్కడైనా ఉంటే ఆ బిల్వవృక్షానికి పసుపు నీళ్లు పోసి అక్కడ ఒక నేతి దీపం వెలిగించాలి. ఇలా 16 లేక 9 సోమవారాలు జాగ్రత్తగా ఆచరణ చేయాలి. అమ్మ చేతిలో ఇంట్లోనే ఆంజనేయ స్వామి ఫోటో ముందు చిన్నది ఒక హనుమంతుని ఫోటో పెట్టుకొని ఆ హనుమంతుని ఫోటో ముందు విశేషంగా నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా 48 రోజులు రోజు వెలిగించి సాయంత్రం ఒక ఎర్రటి మందార పుష్పాన్ని తెచ్చి ఆ హనుమంతునికి అలంకరించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. అంటే ఉదయం నెయ్యి దీపం, సాయంత్రము కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. ఇలా 48 రోజులు చక్కగా చేయమని చెప్పండి. తర్వాత ఎప్పుడైనా అమావాస్య రోజు ఆంజనేయ స్వామికి తేనెతో అభిషేకం చేయించి ఆ తేనెని ఇంటికి తెచ్చి
మీరు దీపం వెలిగిస్తారు కదా రోజు, అందులోకి ఒక్కొక్క డ్రాప్ అందులో వేస్తూ వస్తే చాలు తల్లి, వేరే ఇంకేం అవసరం లేదు. కుటుంబంలో అందరూ మానసికంగా ప్రశాంతత, దారిద్ర్యం అంతా దూరమై కుటుంబంలో మంగళ కార్యాలు కూడా జరుగుతాయి. తర్వాత అమ్మకి కూడా అందరూ గౌరవిస్తారు. మీ కుటుంబం అంతా చక్కగా ఉండొచ్చు తల్లి. నేను చెప్పిన జాగ్రత్తగా చేయండి అమ్మా. ఖచ్చితంగా మీకు, అమ్మగారికి, మీ చెల్లికి అందరికీ మంచిది కావాలని నేను ఆ పరమేశ్వరంతో వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. గురుజీ, భవానీ కాలర్ లైన్లో ఉన్నారు భీమవరం నుంచి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి భవానీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. లక్ష్మీ వెంకటగిరీష్ అండి. సరే అండి, నక్షత్రం చెప్పండి. మేషరాశి అండి. మేషరాశి. అశ్విని నక్షత్రం అండి. సరే అండి, భవానీ గారు మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురించి. నమస్తే అండి. నమస్తే. వందనాలండి. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. చాలా టెన్షన్ గా ఉందండి. కాల్ కలుస్తుంది అనుకోలేదండి. కలుస్తుంది అనుకోలేదు, చాలా కాల్ కలిసి. ఆనందంగా ఉందండి. సరే తల్లి. ఏం పని చేస్తారు భర్త గారు? బొగ్గులు వ్యాపారం అండి. ఓకే, కోల్ బిజినెస్. అవునండి, అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు తల్లి? అది ముందు మా అత్తగారు స్టార్ట్ చేశారండి. మా ఆవిడ చిన్నప్పటి నుంచే బాగా చేసేవారు. ఆవిడ కాలం చేశారండి. 5 ఏళ్ళు అయింది. సరే. తర్వాత ఈయన తీసుకున్నారండి వ్యాపారం. తీసుకున్నాక పెట్టుబడి పెడుతున్నా కూడా ఎంత పెట్టినా రావట్లేదండి. అప్పుల పాలైపోయాము. నిజమే తల్లి. ఎందుకంటే కోల్ బిజినెస్, బొగ్గల వ్యాపారం మీ అత్తగారికి వాళ్ళకి అచ్చొచ్చేది. మీ భర్త గారి చేతికి వచ్చే లోపు ఎలా అయిపోయిందంటే అంత నష్టం అవుతుంది. మీరు ఎంత డబ్బు పెట్టినా కూడా నష్టమే. అవును సార్. లాభాలంటూ లేదు. ఈ 5 సంవత్సరాల యూత్లే అప్పుల్లో, రుణాల బాధ కూడా ఎక్కువైపోయింది. అందుకు ముందు ఏం లేదు, మంచిగానే ఉండేవారు. అవునండి, అసలు అప్పు అంటే ఏం తెలియదండి. బాగా చేసేవారండి. తర్వాత ఈయన తీసుకున్నాక అప్పులు ఎంత పాపం పెడతానే ఉన్నారు, వచ్చింది రావట్లేదండి. అవును తల్లి. ఇప్పుడు మీరు వేరే ఏదైనా బిజినెస్ చేయాల్సి ఉంటుంది తల్లి. వేరే బిజినెస్ ఏదైనా ఐడియా ఉందా? మీ భర్త గారు ఏం చదువుకున్నారు వాళ్ళు? ఆయన డిగ్రీ చేశారండి. ఏ ఐడియా లేదండి. దీని మీదే ఆవిడ చేశాక ఈయన చేయడం మొదలెట్టారండి. కరెక్ట్ అమ్మా, నిజమే. కానీ మీకు ఇది అచ్చరాదు కదా. అచ్చరాదు కాబట్టి మీరు ఇది ప్రయత్నించడం మానుకోవడం చాలా మంచిది. నాకు బాధేస్తుంది, ఎందుకంటే తాతగారి నుంచి వచ్చిన, అమ్మగారి నుంచి వచ్చిన బిజినెస్ చేంజ్ చేయాలంటే చాలా కష్టమే అనిపిస్తుంది. కానీ మనకి అచ్చరానప్పుడు మనం దాన్ని చేస్తూ ఉంటే రోజు రోజుకి రుణాల బాధ ఎక్కువయ్యి, అప్పుల బాధ ఎక్కువయ్యి, లాస్ట్కి అందరూ ఎవరు సుఖపడలేరు కదా. ఇక్కడ అతను సుఖంగా ఉండలేరు, పెళ్ళాం పిల్లలు అందరూ అంతే. మీరు కూడా ఇప్పుడు సుఖంగా లేదు. భర్త అలా ఉంటే మీకు సుఖం ఎలా ఉంటుంది? ఇంట్లో చేయాలనుకుంటున్నారు, కిందకెళ్ళి బిజినెస్ చేయాలి, బాగుండాలి, వెళ్ళబోతున్నారండి, చేయలేకపోతే. నేను ఈ మధ్యన కొంచెం చూసుకోవడం మొదలెట్టాను. నా పేరు ఏమైనా అవుతాను. నా పేరు భవానీ అండి. అచ్చరాత్ తల్లి. మీరు ఎవరి పేరు చేసినా కూడా మీ భర్త కదా ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడము. అందువలన అచ్చరాదు కాబట్టి దయచేసి దాన్ని వేరే చేయండి. ఇప్పుడు డిగ్రీ చదివారు, వీళ్ళకి ఏదైనా మెడికల్ రిలేటెడ్, మెడిసిన్ రిలేటెడ్, మందులు డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటిది ఏదైనా చేయమని చెప్పండి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటిది చక్కగా అవుతుంది, మంచిగానే అవుతుంది. కానీ జన్మజాతంలో కూడా ఇతనికి దశమ స్థానంలో, ఉద్యోగ స్థానంలో పాపగ్రహాలు ఎక్కువ ఉండడం వలన, మరియు దశమ స్థానాధిపతి దుస్థానంలో అంటే 6వ ఇంట్లో దాని ఉండడం వలన ఇలా జరుగుతూ ఉంది. అందుకు కాస్త నేను ఒక పరిహారం చెప్తాను, అది చేయమని చెప్పండి. ఇక ఉండే రోజులు కాస్త డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అయినా కూడా చాలా జాగ్రత్తగానే చేయాలి. వేరే ఏదైనా బిజినెస్ మీరు అయినంత వరకు త్వరలోనే దాన్ని వెతుక్కోవడం చాలా మంచిది. అనుకూలమైతే మీ ఇంట్లో ఒకటి దానిమ్మ చెట్టు మరియు తులసి మొక్క 2 ఒకే చోట పక్క పక్కనే పెట్టి ఇప్ప నూనెతో రోజు దీపం వెలిగించి రోజు ఉదయాన్నే కనకదార స్తోత్రం పఠించుకోవాలి అని చెప్పండి. మీ భర్త గారు ఇది రోజు చెయ్యాలి. ఇలా చేస్తూ ప్రతి బుధవారం సాయంత్రము దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి ఎర్ర స్ఫటిక బెల్లం అంటే కండ సక్కర అంటాం కదా, అలాంటి షుగర్ క్యాండీ అలాంటిది ఎర్రపు రంగుది దొరుకుతుంది. దాన్ని అమ్మవారికి నైవేద్యానికి ఇచ్చి రావాలి. ఇలా చేస్తూ ప్రతి ఆదివారం కాస్త గోధుమలు నానబెట్టి దాన్ని చేతిలో పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే ఓం నమో నారాయణాయ, ఇది కాకపోతే ఓం నమో సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు సూర్యుని జపం చేసుకొని తర్వాత ఆ గోధుమల్ని నానబెట్టి
నానిన తర్వాత దాన్ని కాస్త బెల్లం కలిపి గోమాతకి తినబెట్టాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసుకుంటే ఈ 4 మాసాల్లోనే బిజినెస్ మంచి డెవలప్మెంట్కి వచ్చేస్తుంది, వ్యాపారం చక్కగా అవుతుంది, ఈ రుణాలు కూడా రోజుకి తగ్గిపోతాయి. తర్వాత దీని మధ్యలోనే వేరేది ఏదైనా మీరు బిజినెస్ చేయడానికి ప్రయత్నించండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. మీ కులదైవ అనుగ్రహం వల్ల మీకు మంచిది కావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. భవానీ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచే జరుగుతుంది. గురూజీ, మరి దేవుణ్ణి ఏ విధంగా దర్శించుకోవాలి? చాలా మంచి ప్రశ్న. దేవుడిని ఎలా దర్శించుకోవాలి? ప్రతినిత్యము దేవాలయాలకు వెళ్తారు, నిజమే. ఎంతోమంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. దేవుడిని దర్శించుకోవాలి. మనము రోజు ఉదయాన్నే లేస్తాం, స్నానం చేస్తాం. సాయంత్రం దేవుడు వెళ్ళి పూజించాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి అనేది అవసరం లేదు. అంటే నిద్రపై దేవాలయానికి వెళ్ళి దర్శనం చేయకూడదు అని కొన్ని శాస్త్రాలు చెబుతాయి. అందువలన రాత్రే పడుకోవాలి, ఉదయం పగలు పూట పడుకోకూడదు. అలా నిద్రపోతే వెళ్ళి దేవాలయ దర్శనం చేస్తే ప్రతిఫలం ఉండదు. ఒకటి, మనం రోజు మాధ్యాహ్నిక దర్శనం నిషిద్ధం అని చెప్తుంది. మధ్యాహ్న సమయంలో దేవుళ్ళ దర్శనం చేయకూడదు, ఉదయము లేక సాయంత్రమే చేయాలి. ఎప్పుడూ అంతే. మీ దేవాలయానికి వెళ్ళంగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం? పాదరక్షకుల్ని, పాదకులని సైడ్కి వదిలేస్తాం. వదిలేసి చేతులు కాళ్ళు కడుక్కొని దేవాలయం లోపలికి వెళ్ళాలి. దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సింహద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారంలో కుడి కాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళకముందు అలా బెండ్ చేసి, అంటే తల వంచి ఈ కుడి చేతితో ఈ వేళ్లతో మాత్రం, పూర్తి హస్తం కాదు, ఈ 4 వేళ్లతో 5 వేళ్లతో అలా ఆ ఒక గుమ్మంని తాకి దాన్ని నమస్కరించుకొని తర్వాత కుడికాలు లోపలికి పెట్టి లోపలికి ప్రవేశం చేయాలి. గుర్తుంచుకోండి, ఎంతోమంది దానే తొనుకొని వెళ్తూ ఉంటారు. ఎంత రష్ అయినా సరే మీరు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడో వెళ్తారు కదా, ఇలా అయినా చేయండి. అలా మనం వంగామంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎన్ని పాపాలు కర్మాలు ఏవే చేసిని అవన్నీ, నా ఐశ్వర్యం, ఆస్తి, నా పెద్ద పేరు, నా పట్టుదల అన్నీ కూడా నేను ఈ దేవస్థానం బయటే వదిలేసి, చూడండి దాని అర్థం, ఈ దేవస్థానం బయటే వదిలేసి నేను ఈ శరీరంతో శుద్ధ మనసుతో నీలో ప్రవేశం చేస్తున్నాను. 5 వేళ్ళు అంటే ఆ పంచభూతాల అనుగ్రహంతో నాకు సద్బుద్ధిని ప్రాప్తించి నాకు మోక్షను ప్రసాదించు, నా ఆత్మశుద్ధి, దేహశుద్ధి, మనశుద్ధి చేయిది భగవంతుడా. నేను సంకల్పించింది ఆ పంచభూతాల్లో ఉండేది నాకు మంచిది జరగాలి అని అర్థం. అంటే నేను ఇప్పుడు పెద్ద పదవిలో ఉంటాను, అవును కదా, పెద్ద పదవిలో దేవుని దగ్గరికి వెళ్ళి నేను అలా ఉన్నానంటే భగవంతుడు ఏం చేస్తా, దానికన్నా ఎక్కువ నాదే పెద్ద పదవి, నువ్వు వెళ్ళరా అనేస్తాడు, అంతే కదా. అందువలన మనం ఈ 5 వేళ్ళు ఇలా పెట్టి ఇలా నమస్కారం చేయడం, అలా తల వంచామంటే లోపలికి వంగామంటే నేను అవన్నీ వదిలేసి నా శిరస్సుని నీకు ఇస్తున్నాను అని దాని అర్థం. అందుకే అలా వంగి అలా నమస్కరించుకొని కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళంగానే మనం దేవుని దర్శనం చేయాలి కదా, లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళంగానే ఎప్పుడు అంతే దర్శనం చేసుకోండి, గుర్తించుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత గంట, మీరు చాలా పైన బెల్ ఉంటుంది కదా, గంట కొడుతూ ఉండడం కాదు. దేవుని దర్శనం చేసుకోవచ్చు, కొట్టకూడదు ఎప్పుడు. దేవుని దర్శనానికి ముందు గంటని ఇలా తాకి, అంటే గంటని ఆ శబ్దాన్ని మూయించి తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తారు. లేదా దేవుడు ముందుంటే ఫస్ట్ గంటను కొట్టి తర్వాత నమస్కారం చేయాలి. అయితే దేవుడికి నమస్కారం చేయాలంటే దేవుణ్ణి ఎలా చూడాలి అని కూడా ఉంది. దేవుణ్ణి మనం ఎలా చూడాలి, దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి వచ్చింది అయింది, లోపలికి వస్తానే తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి స్థానాలు ఉంటాయి, ఆ స్థానాల్లో ఎలాంటి మనం క్రియలు చేయాలి, దాన్ని కూడా ఎప్పుడో తెలియచేస్తాను, వెయిట్ చేయండి. గురూజీ, మంగాదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వాడలి నుంచి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మంగాదేవి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బాబు కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి నక్షత్రం తెలుసండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి. చెప్పండి. 5వ తారీఖు 9వ నెల 2000 అండి. 5వ తారీఖు 9వ నెల 2000వ సంవత్సరం. అవునండి. అబ్బాయి పేరు చెప్పండి. సునీంద్ర అండి. సరే అండి మంగాదేవి గారు, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, పాదాభివందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మేము చాలా కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నామండి. ఎందుకమ్మా? మా వ్యాపారం కోసం కొంచెం ఇబ్బందులండి, మా బాబు ఎడ్యుకేషన్ కోసం. ఏం చదువుతున్నాడు బాబు?
మా అబ్బాయి 8th చదువుతున్నాడండి. 8 చదువుతున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయి జన్మించినది అనురాధ నక్షత్రం కదా, అవునండి. వృశ్చిక రాశి. ఆ, సరే తల్లి. హాస్టల్లో పెట్టారా, ఇంట్లోనే చదువుతున్నాడా? మా అబ్బాయి హాస్టల్ లేదండి, ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడండి. సరే తల్లి, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అబ్బాయిలో శని మహాదశలో పుట్టాడు కాబట్టి కాస్త బద్ధకం ఉంది. మీ అబ్బాయి నిజంగా మీరు చక్కగా చదివిస్తే 100% డాక్టర్ అవుతాడు. ఆ, ఏం చదివించాలనుకున్నారు మీరు? టీచర్ అండి. టీచింగ్ డిపార్ట్మెంటా? ఆ, కానీ టీచింగ్ డిపార్ట్మెంట్ అచ్చరాదమ్మా నీ కొడుక్కి. వేరే ఏదైనా ఆలోచించండి, ఏదైనా మెడికల్ ఫీల్డ్ ఏదైనా చేయించండి. బి ఫార్మసీనో, ఎం ఫార్మసీనో, లేక అంటే డాక్టర్ ఫార్మసీ అని ఒకటి వచ్చింది కొత్తగా, దాని కావచ్చు. మెడికల్ రిలేటెడ్ చాలా బాగా వచ్చొస్తుంది. లేదా ఏదైనా మెడికల్ రిలేటెడ్ కాకపోతే ఈ మనకి హోటల్ ఇండస్ట్రీ చదివించవచ్చు. అది కాకపోయినప్పుడు వ్యవసాయం గురించి ఏదైనా మీరు చదివించవచ్చు. జన్మజాతకంలో పంచమ స్థానంలో కేతు గురువు ఉన్నాడు కాబట్టి కంప్లీట్ ఎడ్యుకేషన్ చేస్తాడు అని జన్మజాతకం చూపిస్తుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే బద్ధకం ఎక్కువ మీ అబ్బాయికి ఒకటి. ప్రజెంట్ అయితే 7.5 అంటే ఏలినాటి శని అంటారు. 7.5 నడుస్తుంది, శని దోషం. ఈ శని ఉండడం వల్ల చిన్న వయసులో చిన్న పిల్లలకి శని దోషం వస్తే ఎడ్యుకేషన్ నష్టం అవుతుంది. మధ్యలో వస్తే వ్యాపారం నష్టం, ఆఖరిలో వస్తే ఆయుష్ నష్టం అని చెప్తుంది. అలాగే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎడ్యుకేషన్ ఇంకా దాదాపు 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందువలన ప్రతిరోజు ఆఖరికి ఒక 8 నిమిషాలు మీరు అబ్బాయికి స్పెండ్ చేయమని చెప్పి రోజు ఉదయం లేవగానే ఒక్కసారి హనుమాన్ చాలీస్ పట్టించుకొని తర్వాత అతను టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళడం వలన శని దోషం తగ్గుతూ వస్తుంది. ఒక పంచముఖ్య ఆంజనేయ స్వామి పెండెంట్ని మెడలో వేయండి. తర్వాత ఇతను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సరస్వతి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ వెలుగులో పడుకోమని చెప్పండి. రోజు అలా చేస్తూ ఉండి ప్రతిరోజు గం గణపతయే నమః అని ఒక 21 సారి ప్రార్థించి మహాగణపతికి ఎర్ర అక్షంతులు లేదా తెల్ల జిల్లేడి పువ్వు లేకపోతే ఎర్ర గన్నేరి లేకపోతే గరిక వీటిలో ఏదైనా సరే మహాగణపతికి సమర్పిస్తూ వస్తూ ఉంటే రోజు రోజుకి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఇతనికి కాస్త లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది అని జన్మజాతిలో గండాంతరం ఉంది. ఆ గండాంతరం వెళ్ళిపోవడానికి ఇతని బర్త్డే తర్వాత ఎప్పుడైనా ఒకరోజు వీలు చూసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి బెల్లం తులాభారం ఒకసారి చేయించండి. ఆ గండాంతరం కూడా తొలగిపోయి ఎడ్యుకేషన్ కంప్లీట్లీ చేసి మీకు మంచి పేరు తెస్తాడు. మీకు మంచిది కావాలి, మీ భర్తకు మంచిది కానీ మీ వ్యాపారం కూడా అభివృద్ధి కానీ నేను ఆశిస్తున్నాను తల్లి. నమస్తే. మంగాదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ మరో కాలర్ లైన్లో ఉన్నారు, శశికళ, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శశికళ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/9/1977 అండి. సోమవారం 12 గంటల 12:30 మధ్యలో అండి. అదే మధ్యాహ్నం పుట్టారా? మధ్యాహ్నం అండి. సరే అండి శశికళ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. పూర్వాషాఢ నక్షత్రంలో మీరు జన్మించారు. జన్మజాతకం ఉందా మీ దగ్గర? లేదు గురువు గారు. ఎప్పుడు చేయించలేదా? చేయించలేదు గురువు గారు. అంటే కరెక్ట్ గా టైం తెలియదు. ఈ మధ్యనే జాతకం గురించి టైం డేట్ తెలుసుకున్నానండి. సరే తల్లి, మీరు ఎన్నో కూతురు మీ నాన్నగారికి? నేను 7వ అమ్మాయినండి. అలా మీకు చెల్లెలుందా? నేనే చిన్నదానండి. 3 అన్నీలు 3 అక్కలు అండి. ఓకే, మీరే ఆఖరి వారు. అవునండి. అందరికి పెళ్ళయిందా తల్లి? ఇంట్లో పెద్దవారికి పెళ్లి కాలేదండి. మొదటి అమ్మాయికి పెళ్లి కాలేదు. అవునండి. మీరు ఆఖరి వారు. ఏం చదువుకున్నారు తల్లి మీరు? గురుగారు MBA చేశాను గురువు గారు. ఉద్యోగం ఏదైనా చేస్తున్నారమ్మా? ఉద్యోగం కూడా సరైనది లేదు గురువు గారు. 2009లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సల్ అవ్వడం అలా ఏదైనా జరిగిందా? 2009లో సంబంధం వచ్చింది గురుగారు, కానీ కుదరలేదండి. ఎప్పటి నుంచి ఈ వివాహానికి ప్రయత్నిస్తున్నారు తల్లి? ఒక 5 సంవత్సరాల నుంచి అండి. మంచి తల్లి, త్వరలో వివాహం కావాలని నేను వేడుకుంటున్నాను. జాతకంలో ఒక కుజ దోషం ఉంది, అంతకు తప్పితే వేరే ఇంకేం లేదు. కానీ దానికన్నా పెద్ద ప్రాబ్లం అంటే స్త్రీ శాపం మీ కుటుంబానికే వచ్చింది. మీ అక్క ఫస్ట్, లాస్ట్ మీరు, జ్యేష్ఠ పుత్రిక కనిష్ట పుత్రిక. అవును గురుగారు, అక్కడే టీచర్ చేసి రిటైర్ అయ్యారండి. రిటైర్డ్ అయ్యారు కానీ పెళ్లి కాలేదు.
మా అమ్మగారేమో నా చిన్నప్పుడు 5వ సంవత్సరంలోనే చనిపోయారండి. అవును. నాన్నగారు 2006లో చనిపోయారండి. ఇంకా అత్తయ్య నేను ఇద్దరం ఉంటున్నామండి. సరే తల్లి, ఎందుకంటే ఈ జన్మ జాతకంలోనే స్త్రీ శాపము అని మీ కుటుంబానికే వచ్చింది. అందుకే మీ కుటుంబంలో ఎవరు ఆడపడుచులు అంత మంచిగా లేదు, ప్రశాంతతగా ఎవరు లేదు. ఇది ఒక దేవతా శాపం అని కనబడుతుంది. మీ కులదైవము అమ్మవారు ఎవరైనా ఉంటే ఆ అమ్మవారికి ఒక రోజు కూడా తప్పకుండా 27 రోజులు రోజు వెళ్ళి ఆ అమ్మవారి ముందు నేతి దీపం వెలిగించి యథాశక్తి మల్లెపూలు కానీ లేక సుగంధ పత్రం అంటే సువాసన భరిపోయిన దవనం కానీ మరుగం కానీ పత్రంతో అర్చించుకొని రావాలి. ఇలా 27 రోజులు చేయండి. మీరు వెళ్ళడానికి కాకపోతే చాలా దూరంగా ఉంటే అమ్మవారి ఫోటో తెచ్చిపెట్టి అమ్మవారి ఫోటో ముందు నేతి దీపం వెలిగించి పత్రాలతో రోజు అర్చన చేయండి. ఒకటి. రెండోది, ప్రతి 16 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి. ప్రతి శనివారం శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చక్కగా 16 వారాలు చేయండి తల్లి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నేను వేడుకుంటున్నాను. మొదలు వీటన్నిటికీ కారణం స్త్రీ శాపం. ఏ కుటుంబంలో అయినా స్త్రీ చాలా బాధపడి లేదా మీ కుటుంబం నుంచి ఎవరైనా చాలా బాధపడి లేక తెలిసో తెలియకుండా తప్పులు జరిగి బాధపడి చనిపోయి ఉంటే వాళ్ళకి మోక్షం లభించకపోతే ఆ శాపాలను మనం వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ మోక్షం వాళ్ళకి లభించే వరకు ఇక్కడ జీవితంలో ప్రశాంతత అనేది పొందలేదు ఎవరు. ఆ మోక్షానికి మనం దారి చేయాలి. అందువలన ఇప్పుడు నాన్నగారు అయితే లేదు, అమ్మగారు చిన్న వయసులోనే చనిపోయారు. మీ అన్నయ్య చేతిలో ఎవరి చేతిలో అయినా మోక్షనారాయణ బలి అంటే తల్లిదండ్రులకి మోక్షం ఇప్పించే ఒక కార్యక్రమాన్ని చేయమని చెప్పండి. మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ శంకర్ రెడ్డి కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శంకర్ రెడ్డి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు శంకర్ రెడ్డి, ఉత్తరా భాద్రపద నక్షత్రం. సరే అండి శంకర్, తప్పకుండా మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ పాఠవందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి. గురూజీ నా గురించే గురూజీ, బిజినెస్ సరిగ్గా జరగడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారమా? లేదు గురూజీ, ఆలో బ్లాక్స్ అని కన్స్ట్రక్షన్ రిలేటెడ్. అవును గురూజీ. ఓకే, బాగుంది. ప్రాబ్లం అయితే లేదు. కానీ ప్రజెంట్ ఒక 2 years 3 years నుంచి కాస్త ఇక్కట్లో చేసుకున్నారు. కానీ బిజినెస్ వచ్చొస్తుంది, మీకు ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు పార్ట్నర్షిప్లో ఏదైనా మీరు బిజినెస్ చేసేవారా దీనికి సంబంధించి? ఇంతకు ముందు ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ లేదు గురూజీ, ముందు చేసి చాలా లాస్ అయ్యాను గురూజీ. ఎందుకంటే మీ జన్మజాతకం చూపిస్తుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసి చాలా నష్టపోయారని. అందువల్ల మీరు ఏ కారణానికి లైఫ్లో పార్ట్నర్షిప్ చేయకండి. మీరు సొంతంగా చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతారు. ఇది కూడా వచ్చొస్తుంది. అంటే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు లేక కన్స్ట్రక్షన్ టోటల్ ఫీల్డ్ ఏదైనా చేయండి, మీరు కంప్లీట్లీ మీకు వచ్చొస్తుంది. ఈ బిజినెస్ ప్రస్తుతం డెవలప్మెంట్ ఎందుకు జరుగుతలేదు అంటే గోచార ఫలంలో మరియు దశాభుక్తిలో ఉన్న ఒక సమయాన్ని బట్టి మీకు అంత మంచిగా లేదు అనేది చూపిస్తుంది. అయితే జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తారు అని కూడా చూపిస్తుంది. మీరేం వరి అవ్వద్దు. మీ జన్మజాతకంలో ధనస్థానంలో రాహు ఉండడం వల్ల ఎంత డబ్బు వచ్చినా మీ దగ్గర నిలుస్తా లేదు. ఇక ఏకాదశ స్థానంలో శని కూర్చోన్నాడు కాబట్టి ఇలా జరుగుతున్నాయి. చూడండి, లాభస్థానం ధనస్థానం రెండు కూడా పాపగ్రహాలే ఉన్నాయి. అందుకే మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. అందువలన మీరు ఒక 64 రోజులు ప్రతిరోజు జంట నాగలు అంటే నాగశిలలకు పాలాభిషేకం చేసి గరక, పచ్చి బియ్యము, తర్వాత బెల్లము, ఒక తెల్ల జిల్లేడు పువ్వు పెట్టి రావాలి. అంటే ఒక టీ స్పూన్ బియ్యం నానబెట్టేస్తే ఉదయం స్నానం చేసిన వెంటనే 5 నిమిషాల్లో నానిపోతాయి. ఆ బియ్యము తర్వాత గరక దొరుకుతుంది, ఒక తెల్ల జిల్లేడు పువ్వు, కాస్త బెల్లం, అవి తీసుకెళ్ళి నాగదేవతలకు పాలపోయండి ఫస్ట్, తర్వాత నీళ్లు పోసేయండి. దీన్ని అక్కడ ఉంచి నమస్కారం చేసుకొని రాండి. ఇలా కంటిన్యూస్గా 27 రోజులు చేయండి. 27 నక్షత్రాలు. మొదటి నక్షత్రము అశ్విని నక్షత్రం నుంచి ప్రారంభం చేయండి, రేవతి నక్షత్రానికి ఎండ్ అయిపోతుంది. 27 రోజులు ఖచ్చితంగా చేయాల్సింది. ఈ 20 రోజులు జాగ్రత్తగా మడితో నియమాలతో నిష్ఠాలతో మీరు చేయాలి. ఇది చేయడం వల్ల జీవితాంతం హ్యాపీగా ఉంటారు. ఒకటి. రెండోది, ఇక ప్రతి శనివారం శనేశ్వర దేవాలయం బెంగళూరులో చాలా ఉంటాయి. శనేశ్వరుని దేవాలయం పెద్ద పెద్ద దేవాలయమే. ప్రతి శనివారం తైలాభిషేకం చేయించండి. తైలాభిషేకం చేసి తైలాభిషేకం చేసిన నూనెను ఇంటికి తీసుకురావద్దు, అక్కడే ఇచ్చేయండి దేవాలయంలో దీపం వెళ్ళడానికి.
ఇలా తైలాభిషేకం ఒక 16 వారాలు చేయించండి. చూడండి తర్వాత మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి చెందుతుందో మీరే తెలియచేస్తారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. మంచిదవుతుంది. నమస్తే. గురూజీ, మరి దేవుణ్ణి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా దర్శించుకోవాలి? అవునమ్మా, దేవుణ్ణి దర్శనం చేయడం ఇంచోపు దేవాలయంకి వెళ్ళంగానే మనకి ధ్వజస్తంభం మొదటిగా కనబడుతుంది. లోపలికి వెళ్తాను ఇలా సింహద్వారం కనబడతాను. లేదు అంటే బయట ధ్వజస్తంభం అంటే ధ్వజస్తంభం నమస్కారం చేసుకుని లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళంగానే దేవాలయం శిఖరం పైన ఉన్న కలశం ఉంటుంది. ఆ కలశాన్ని దర్శనం చేయాలి. దాన్ని దర్శనం చేసుకొని లోపలికి దేవాలయం లోపలికి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్తాం. వెళ్ళంగానే గంట శబ్దం చేస్తాం. శబ్దం చేసి దేవుడికి ఎదురుగా కాకుండా దేవుడికి సైడ్లో లెఫ్ట్ కన్నా లేదా రైట్ కన్నా దేవుడు మధ్య భాగంలో ఉండకూడదు. దీనికి ఒక కథ ఉంది. దేవుడి ముందు ప్రతి దేవాలయంలో దేవుడి ముందు నంది లేక సింహము వాహనాలు అందరివి ఉంటాయి. ఎందుకు అక్కడ ఉంటాయంటే దేవుణ్ణి దర్శించక ముందు వాళ్ళని దర్శనం చేయాలంట. ఒక శివపురాణంలో ఒక కథ వస్తుంది. ఆ ఒక నందీశ్వరుడు అంటాం కదా, ఆ ఒక రాక్షసి యాక్చువల్లీ అతను ఒక రాక్షసిగా జన్మించింటాడు. రాక్షసిగా జన్మించి దేవతలు అందరూ కూడా వెళ్ళి యుద్ధం చేస్తారు. ఎవరి వల్ల కాదు, పరమేశ్వరుడు వెళ్ళి యుద్ధం చేస్తాడు. ఎంత యుద్ధం చేసినా కూడా పరమేశ్వరుడు అలసిపోతాడు. అలసిపోయినప్పుడు ఇతను మెంటాలిటీని ఏదైనా చేంజ్ చేయాలి కదా అని చెప్పేసి అతను అడుగుతారు, లేనంది నువ్వెందుకు అర్థం చేసుకోకుండా యుద్ధం చేస్తున్నావో తెలీదు. ఇప్పుడు నేను నీకు వరం ఇస్తాను, ఆ వరం ఏ వరమైనా కోరుకో నీకు ఇచ్చేస్తాను, యుద్ధం ఆపేయి అని చెప్తాడు. ఇతను నవ్వేసి నంది చెప్తుంది, నీకు ఏం వరం కావాలో చెప్పు, తీసుకో, నేను ఇస్తాను అంటాడు. అవునా, అయితే ఎప్పుడు నా ముందు నువ్వు కూర్చొనే ఉండాలి, నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి, నువ్వు నా వాహనంగా ఉండాలి అని వరం అడిగేస్తాడు శివుడు. అప్పుడు సరే మంచి బుద్ధివంతంగా వరం తీసుకునేసావు, అయితే నేను నీకు ఎప్పుడు వాహనంగా నేను ఉండిపోతాను, అయితే నాది ఒక కోరిక స్వామి అంటాడు. చెప్పు అంటే నీకు పూజించక ముందు నన్ను పూజించాలి అని చెప్పేస్తా. అందుకే ఈశ్వరుని ముందు నంది ఎక్కడైనా ఉండే ఉంటుంది. ఈశ్వరుని దర్శించక ముందు నందిని దర్శించాలంట ఫస్ట్. అది ఎవరికి తెలియదు, ఇలాంటివన్నీ వస్తాయి కథలు. అందుకే పురాణాలు చదువుతూ ఉండాలి అని చెప్పేది. అందువలన ఫస్ట్ దేవుణ్ణి పూజించక ముందు దేవుడు వాహనాన్ని దర్శనం చేయాలి, పూజించాలి. తర్వాత దేవుడిని వెళ్ళంగానే దేవుడు పాదాలని దర్శనం చేయాలి. అంటే దేవుడికి ముందున్న దేవుడు పాదాలని ఒక క్షణం దర్శనం చేయాలి. తర్వాత మధ్య భాగాన్ని అంటే హృదయ భాగాన్ని దర్శనం చేయాలి. తర్వాత పరిపూర్ణంగా నిదానంగా అలాగే దేవుడు ముఖాన్ని దర్శనం చేసుకొని అలాగే చూస్తూ కళ్ళు మూసుకొని అలాగే ఆనందించాలి. అంటే ఒక 30 సెకండ్లు దేవుడు ముఖాన్ని అలాగే చూసి ఆనందించాలంటే దేవుణ్ణి ఫీల్ చేసుకోవాలన్నమాట, ఆనందించాలి. అంటే మొదలు పాదాలు మరియు వక్షస్థల భాగం, తర్వాత హృదయ భాగాన్ని, తర్వాత ముఖ భాగాన్ని దర్శించి కళ్ళు మూసుకొని దేవుణ్ణి అలంకారాన్ని ఆనందం చేసుకోవాలి. అలా చేసిన వెంటనే మంగళారతి చక్కగా అలాగే జరుగుతుంది. అప్పుడు మనము హృదయ స్థానంలో ఇలా పెట్టి తల వంచి నమస్కారం, మనకి ఏదైనా సంకల్పం చేసి తర్వాత అలా మంగళారతికి నమస్కారం చేసుకొని 3 సార్లు ఇలా స్పర్శించాలి. దీంట్లో వైజ్ఞానికం కూడా ఉంది. ఎందుకు దేవుడికి సైడ్ వల్లనే నిల్చుకోవాలి, ఎందుకు అక్కడ నంది ఉంటాడు, అతను ఎందుకు ఫస్ట్ చూడాలి, మనం ఎందుకు సైడ్ ఉండాలి, దేవుడికి 3 సార్లే మంగళారతి ఎందుకు చేయాలి, పైన గోపురం ఎందుకు ఉంటుంది, దాని నుంచి ఎలాంటిది, ఒక వైజ్ఞానికం చాలా పెద్ద కథ ఉంది. అంటే సైంటిఫికలీ ఎందుకు మనం టెంపుల్కి వెళ్ళాలి, ఎందుకు సైంటిఫికల్కి వెళ్ళాలి, కానీ దేవాలయంలో ఎలాంటి విజ్ఞానం ఉంది, వైజ్ఞానికం ఎందుకు దేవాలయంకి వెళ్ళాలి, ఇంట్లోనే దేవుడు మొక్కండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, దానికి ఒక మంచి ఉత్తరం ఉంది. దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను, వెయిట్ చేయండి. గురూజీ, హేమలత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి హేమలత గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. సతీ 3వ తారీఖు 8వ నెల 1984. పుట్టిన సమయం చెప్పండి. 6:20. తెల్లవారుజామున సాయంత్రమా? పొద్దున ఉదయం AM. ఓకే, ఉదయం 6:25. సరే అండి హేమలత గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే అండి గురూజీ గారు, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు సంతోషంగానే ఉండండి తల్లి. బాబు విషయము తెలుసుకోవాలని ఉంది. బాబు విచారం, చిత్తా నక్షత్రం తులారాశిలో అబ్బాయి గారు జన్మించారు మీ బాబు. ఏం చదువుకున్నారు వీళ్ళు?
బీకామ్ అండి, బీకామ్. ఉద్యోగం చేస్తున్నారా? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు స్వామీజీ. ఎందులో సెటిల్మెంట్ అనేది లేదు ఆయనది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. అవును, కర్కాటక లగ్నంలో జన్మించారు. జన్మ జాతకంలో దుస్థానంలో గురువు, బ్రహ్మహత్య దోషం వచ్చింది తల్లి. దుస్థానం కూడా చూపిస్తుంది రమల శాస్త్రం ప్రకారం. అన్ని సగం సగమే మీ అబ్బాయి జీవితంలో ఇప్పుడు దాకా ఏది పూర్తి లేదు. అవునండి. మీరేం ప్రయత్నించినా ఎంత సహకరించినా అతను అభివృద్ధి అవ్వడం లేదు. కోపం ఒకటి ఉంది, పనులు జరగట్లేదు. కోపం ఒకటి ఉంది. మీరేమి అడగకూడదు, ఏమి అడ్వైస్ చేయకూడదు. అలా ఉంటే ప్రశాంతంగా ఉంటాడు. లేదు అంటే ఏమైనా చెప్తే ఇక అయిపోయింది, ఇంటికి కూడా రాడు, అలా అయిపోతుంది. సరే తల్లి, అంటే బ్రహ్మహత్య దోషం వచ్చింది కాబట్టి అబ్బాయి జాతకంలో ఇలా ఉంది. ఆ బ్రహ్మహత్య దోషం తొలగిపోవాలమ్మా. ఆ బ్రహ్మహత్య దోషానికి సంబంధించిన స్వామీజీ ఆయనదే ఎక్కువ పరిశాన్ ఆలోచన ఉంది. అర్థమవుతుంది తల్లి. ఇప్పుడు ఎందుకంటే మీ కుటుంబంలో అందరూ మంచిగా ఉన్నారు, ఇది ఒకరిదే ఇప్పుడు ప్రాబ్లం ఉండేది. అందుకే పరిశాన్ ఎక్కువ ఇతని గురించి. అవును, ఏ పనులు అవ్వట్లేదు, సంబంధాలు చూసినా కుదరట్లేదు. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎలా ఎవరిస్తారు మంచి పిల్ల కావాలంటే? మనమైన సంబంధం వెతకడానికి మనకైనా ఒక రెస్పెక్ట్ కావాలి కదా. మనం వెళ్తే ఏం చేస్తున్నా అంటే ఏం చెప్పగలం చెప్పండి? అదే ఉంది ఇప్పుడు పరిస్థితి. సరే తల్లి, పోతే పని ఏం పని చేస్తాను అని ఏదైనా అడ్వైస్ అడుగుతున్నాడా? ఏదైనా బిజినెస్ చేస్తాడంటున్నా లేక ఏదైనా? కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, అకౌంట్స్ చేస్తున్నాడు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, అకౌంట్స్ చేస్తున్నాడు, కానీ మంచి కంపెనీలో పనేది లేదు. లేదు, లాభం లేదు. సరే తల్లి, మీకు దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉంటుందమ్మా? ఉన్నాయి స్వామిజీ. మేడి చెట్టుకు అబ్బాయి చేతిలో 27 రోజులు రోజు ఉదయాన్నే గంధం కలిపిన నీళ్లు పోసి నయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకి 5 ప్రదక్షిణలు వేసుకొని దత్తాత్రేయ లేక దక్షిణామూర్తి ఏదైనా గురు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక నేతి దీపం వెలిగించి రావాలి. ఇలా ప్రతిరోజు 27 రోజులు చక్కగా చేస్తే జాతకులో ఉన్న బ్రహ్మహత్య దోషం రోజు రోజుకు తొలగిపోతుంది. ఇక మంచి ఉద్యోగము, మంచి వివాహం జరగాలని ఆ పరమేశ్వరునితో వేడుకొని ప్రతి గురువారం శనగలు, ఒక 100 గ్రాముల శనగలు తీసుకొని అందులో ఒక 16 రూపాయలు దక్షిణ పెట్టి, యథాశక్తి దక్షిణ పెట్టి, బ్లౌజ్ పీస్ ఏదైనా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్, పసుపు రంగు గుడ్డ, తర్వాత శనగలు, వీటిని కలిపి దేవుడికి దానం ఇవ్వాలి. అంటే దేవాలయంలో స్వామి గారికి ఇచ్చేయండి. ఇలా ఇస్తే ఖచ్చితంగా చాలా మంచిదవుతుంది. ఒక 16 వారాలు చేపించండి. ఈ జూలై తర్వాత మంచి స్థానానికి గురువు వస్తాడు, తర్వాత గురుబలము వస్తుంది. చూసుకొని పెళ్లి చేయండి తల్లి. చాలా మంచి శుభయోగాలే కలిసి వస్తాయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో ఉద్యోగదా సిద్ధిరస్తో అని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. గురూజీ, మరి వైజ్ఞానికంగా గుడికే ఎందుకు వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళి దర్శించడానికి కారణం ఏంటి? వైజ్ఞానికంగా ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు తల్లి, అంటే వయసు అయినాక తీర్థక్షేత్రాలు వెళ్ళాలి, అంతకుముందు వెళ్ళకూడదు, దేవాలయాలకి వెళ్ళే అవసరం లేదు, ఇంట్లోనే పూజించుకోవచ్చు, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి, బ్రహ్మ సందేహాలు. వాటిని రేపటి కార్యక్రమంలో తెలియచేయడం మంచిది, ఎందుకంటే టైం అయిపోయింది. ఇక అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఈరోజు యోగక్షేమం. ఇక రేపు వచ్చి నేను తెలియచేస్తాను. ఇక ఈరోజు యోగక్షేమం ఏం చేయాలి? ఈరోజు బుధవారం, అనురాధ నక్షత్రంలో, అనురాధ నక్షత్రాధిపతి శని, బుధవారానికి అధిపతి బుధుడు, అధిదేవత మహావిష్ణువు, దుర్గాదేవి అన్నీ కలిసి వచ్చాయి. అయితే ఈరోజు విశేషంగా సిద్ధి యోగం ఉంది. సిద్ధి యోగంలో విశేషంగా మహావిష్ణువుకు ఆరాధన చేయడం వల్ల వ్యాపార వృద్ధి అని తెలియచేస్తుంది. అంటే తంత్రభాగం ప్రకారం ఈరోజు మీ ఇంట్లోనే వెంకటేశ్వరున ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి, మహావిష్ణువు ఏదైనా, సత్యనారాయణ స్వామియో, లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర ఫోటో అందరింట్లో ఉండే ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణదైనా ఉంటుంది. తులసి హారం కానీ లేదా ఏదైనా పత్రాలతో చేసిన హారాన్ని దేవుడికి సమర్పించి లేదా తులసిలో పూజించి, విశేషంగా పసుపు రంగుతో చేసిన ఏదైనా ప్రసాదం నైవేద్యం చేసి యథాశక్తి పూజించాలి. ఇలా చేసి మరుసటి రోజు కాస్త ప్రసాదాన్ని అలాగే ఉంచి దాన్ని భిక్షకులకి కానీ, గోమాతకి కానీ, లేక కుక్కలకి కానీ, లేక చేపలు ఎక్కడైనా దీంట్లో ఉంటుంది, చెరువులో ఉంటాయి, లేదు నదిలో కానీ కాస్తైనా వేసి రావాలి, ఒక ఇంతైనా సరే. అలా చేయడం వలన
వ్యాపార వృద్ధి అంటే ఇంట్లో వ్యాపారం వృద్ధి అవుతుంది. మీరు ఏదే వ్యాపారం చేస్తుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేదా ఇంట్లో చీర బిజినెస్ చేస్తుంటారు, లేదా కొట్లో బిజినెస్ చేస్తుంటారు, దుకాణాలు చాలా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మీ వ్యాపారం ఏదైనా సరే అది అభివృద్ధి కావాలని సంకల్పం చేసి ఈరోజు నేను చెప్పిన యోగక్షేమం చక్కగా చేసిందైతే ఖచ్చితంగా మీకు వ్యాపారం వృద్ధిస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం మహావిష్ణువుకు తులసి దళాల హారం సమర్పించి లేదా తులసితో అర్చించి ఏదైనా పసుపు రంగు ప్రసాదం నైవేద్యం పెట్టి మరునాడు ఆ ప్రసాదాన్ని గోమాతకు లేదా చేపలకు లేదా భిక్షకుడికి లేదా సునకాలకు దానం చేస్తే వ్యాపార వృద్ధి కలుగుతుంది. స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద. గురూజీ ఈరోజు చక్కటి యోగక్షేమం అలాగే ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.